మామ ఇన్ని రోజులు ఎందుకు రాలేదు మామ? నేను మస్తు ఎంజాయ్ చేసిన. నేను చాలా మిస్ అయ్యారా. ఫోన్ లేదు, మెసేజ్ లేదేమ్రా. మీ ఇంట్లో తెలిసిన బాధపడుతున్నావారా? అబ్దుల్ రా క్లాస్ నుంచి బయటకు వచ్చినావు, చెప్పురా. రే ఇంట్లో దొరికినావంట, అట్లా దొరికినావు రా భయ్. రే మాట్లాడవేం రా, తెలుసు కదా రేపు పార్టీ ఉంది, మొత్తం నీదే ఉండాలి, మొత్తం నీదే. మనల్ని అందరూ వెయిట్ చేస్తారు. రే రే దీనికి కూడా బిల్ నేనే కట్టాలి. సరిపోదారా? ఇన్ని రోజులు పాడింది సరిపోదారా? 6 months నుంచి రా టార్చర్ పెట్టారు తెలుసా ఇంట్లో. వన్ వీక్ మొత్తం టార్చర్ చేశారు. అయినా నీకు తెలియడం వేరు, మీ ఇంట్లో తెలియడం వేరు, మా ఇంట్లో తెలియడం వేరురా. నీ సిచ్యువేషన్ వేరు, నా సిచ్యువేషన్ వేరు. ప్లీజ్ వద్దేరా. అరే ఏమైందిరా, ఎక్కడ ఉన్నావు? కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నా. బజ్జీ అడ్రస్ తెలుసా? బజ్జీ గురించి అంత ఐడియా లేదురా. ఐడియా లేదా నాకు రా, నీ వల్లే అవుతుంది. అరే నీకేమన్నా బుద్ధి ఉందా? ఫ్యూ డేస్ బ్యాక్ మీ ఇంట్లో తెలిసి పెద్ద ఇష్యూ అయింది, మళ్ళీ బజ్జీ అంటావేంద్రా? వద్దురా, చెప్పేది విను. మా ఇంట్లో తెలిస్తే నీకు అనవసరం రా, ప్లీజ్ రా, నీ వల్లే అవుతుంది ప్లీజ్. సరేరా, నీ లైఫ్ నీ ఇష్టం. ఫుల్ కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నారా, అర్థం చేసుకో ప్లీజ్. సరే ట్రై చేస్తా. ఇదంతా మాట్లాడినట్టు కళ్యాణ్ గారికి చెప్పకు. చెప్పండి రా. సరే మరి వస్తున్నావా? రావట్లే. హలో అవినాష్, చెప్పిన పని ఏం చేసావురా? అదే పనిలో ఏంట్రా, నేను పొద్దున్నే కనుక్కోమన్నాను కదా. అరే నెగ్లెక్ట్ చేయకు మామ ప్లీజ్. కళ్యాణ్ ఏడును? కరెక్ట్ చెప్పు, ఎక్కడున్నావు? అయిరా మామ. చెప్పు మామ. చెప్పు, వెళ్దాం పా. పార్టీ బాగా జరుగుతుంది మామ. అందరు వచ్చిరా? వచ్చిర్రా. దా వెళ్దాం పద. సారీ మామ, బర్త్డేకి ఏం పెట్టలేకపోయినా. వెళ్దాం పద మామ. పాకెట్ చిన్నగా అయిపోయింది మధ్య. పడ్డాడా తాగి ఓవర్లోడ్ అయ్యి? పడ్డాడు రా ఫండి గాడు. లిమిట్లో రా, నాకు ఎట్లా ఆగం చేసినావు. బజ్జీ తిందామారా?